వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునేటటువంటి 4 రకాల పిండి వంటల్ని ఈరోజు నేను మీకు చూపిస్తానండి. పండగకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ 4 రకాలైతే చేసుకుంటారు. ఇంకా ఓపిక ఉంటే వారి ఓపికను బట్టి ఎక్కువ పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు. కామన్గా అయితే ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వీటిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే విధంగా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకసారి వీడియోని పూర్తిగా చూసి మీరు ట్రై చేయండి. సంక్రాంతి పండగ వచ్చిందంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది అరిసెలే కదండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అరిసెలు చేస్తారు. అందుకని ఫస్ట్ వీడియోగా అరిసెలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఇక్కడ కేజీ అరిసెల కోసం కేజీన్నర రేషన్ బియ్యం తీసుకున్నానండి. కేజీ అరిసెలకి కేజీన్నర బియ్యం ఎందుకు తీసుకోవాలి అంటే మనకు ఒక్కొక్కసారి కాస్త పిండి ఎక్కువ పడుతుందండి. అందుకని ఒక కేజీన్నర పిండి పట్టించి పెట్టుకున్నారనుకోండి, మీకు అరిసెల్లో సరిపోను మిగిలింది మిగతా వాటికి వాడుకోవచ్చు. అందుకని కేజీ అరిసెలు చేసుకుంటే ఎప్పుడైనా సరే ఒక కేజీన్నర బియ్యం తీసుకోండి. అలాగే రేషన్ బియ్యమే ఎందుకు తీసుకోమన్నానంటే రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా మెత్తగా బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా గిన్నెలో పోసుకొని తగినన్ని నీళ్లు పోసేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక 24 గంటలన్నా నాననివ్వండి. బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు మీకు అంత బాగా వస్తాయి, మెత్తగా కూడా ఉంటాయండి. అలాగే ఈ బియ్యాన్ని మనం ఎక్కువసేపు నానబెడతాం కాబట్టి కాస్త పులిసిన వాసన వస్తుందండి. అందుకని మధ్యలో ఒక 2-3 సార్లు మనం పోసిన నీళ్లను పారబోసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసేసి నానబెట్టుకోండి. అప్పుడు ఆ పులిసిన వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 24 గంటల తర్వాత బియ్యం ఈ విధంగా బాగా నానుంటాయి. ఇలా నానిన ఈ బియ్యాన్ని మరొక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగేసిన తర్వాత ఈ విధంగా వడగట్టేసేయండి. ఏదైనా గుడ్డ వేసి, పల్చాటి గుడ్డ వేసి ఆ గుడ్డలో ఈ బియ్యాన్ని వేసేసారనుకోండి, ఎక్స్ట్రా నీళ్ళన్నీ కిందికి వచ్చేస్తాయి. మీరు తడి మీదే తీసుకెళ్లి మిల్లుకి ఇచ్చారనుకోండి, వాళ్ళు పిండి పట్టించరండి, మిల్లు పాడైపోతుందేమో అని. అందుకని నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత బియ్యము జస్ట్ తడిగా ఉంటాయి. అలా తడిగా ఉన్నప్పుడు మిల్లుకి తీసుకెళ్లారనుకోండి, పిండి పట్టించి ఇచ్చేస్తారు. లేదు అంటే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్లో ఇంత పిండి వేసుకోవడం కష్టం కాబట్టి మిల్లుకి ఇచ్చి పట్టించుకోవడం బెటర్. చూడండి, నీళ్లు మొత్తం కిందికి వచ్చేసి బియ్యం ఇలా తడిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను మిల్లుకి ఇచ్చి పట్టించేస్తున్నానండి. మిల్లుకి ఇచ్చి పట్టించిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని తడిపిండి అంటారు. చూడండి, పట్టుకుంటేనే తడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి జల్లించుకోండి. మీకు సన్న నూకలాగా వస్తుందండి. మీరు ఎంత మిల్లుకిచ్చి పట్టించినా కానీ మనకి మెత్తటి పిండి రావాలి. అప్పుడే అరిసెలు చాలా మెత్తగా ఉంటాయి. అందుకని ఇంకొకసారి జల్లించుకుంటే బాగుంటుంది. అలాగే పిండిని పట్టించిన వెంటనే అరిసెలు చేసుకోండి. పిండి ఆరిందనుకోండి, అరిసెలు చేసేటప్పుడు మీకు అరిసె చుట్టుపక్కల పగిలినట్టు వస్తాయండి. అలా రాకుండా ఉండాలి అంటే పిండి పట్టించిన వెంటనే అరిసెలు చేసుకున్నారు అంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, జల్లించిన తర్వాత కూడా మనకి సన్న నూకలాగా వచ్చింది చూడండి. దీన్ని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని తడి ఆరకుండా ఉండడం కోసం ఇలా ఒత్తి పెట్టండి. పిండిని జల్లించిన ప్రతిసారి ఇలా గట్టిగా ఒత్తి పెట్టేసుకోవాలి. అప్పుడే మీకు పిండి ఆరకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని జల్లించుకోండి. ఇప్పుడు చూడండి, పిండి మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఎంత నూక వచ్చిందో చూడండి. మనం మిల్లుకి పట్టించినా కానీ ఈ నూకంతా ఉందనుకోండి, అరిసెలు మీకు నూకగా ఉంటాయి. టేస్ట్ అంత బాగుండవు, మెత్తగా కూడా ఉండవండి. ఇప్పుడు ఈ నూకను పక్కన పెట్టేసి ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం ఏదైనా గుడ్డని పిండి పైన వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ఇలా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 3/4 కేజీ బెల్లం వేసుకోండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇదే కరెక్ట్ కొలత. మీకు 3/4 కేజీ బెల్లం వేసుకున్నాం కదా, దీంట్లో 1 టీ గ్లాసు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లాన్ని మళ్ళీ మనం వడగట్టేసుకుందాము, ఎందుకంటే మనకి నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. అందుకని ఫస్ట్ బెల్లం కరిగించుకోండి. అలాగే అరిసెలకి అచ్చు బెల్లం కంటే మనకి ఉండలాగా ఉంటుంది కదా, ఆ బెల్లం బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా కాస్త పెద్దగా ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి వడగట్టేసుకోండి. మీకు నలకలు ఏమన్నా ఉన్నా కానీ బెల్లంలో వచ్చేస్తాయి. ఇలా కాస్త పెద్ద గిన్నె తీసుకున్నారనుకోండి, మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పాకము మీకు ఉడికేటప్పటికే పైకి వస్తూ ఉంటుందండి. అందుకని కాస్త పెద్ద గిన్నె తీసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి. పాకం ఎలా రావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా గిన్నెలోకి నీళ్ళు తీసుకొని కొద్దిగా పాకం వేసి చూసారనుకోండి, మీకు పాకం ఇలా ఉండలాగా రావాలండి. అలా అని చెప్పేసి నువ్వుల ఉండలకి, పల్లి ఉండలకి మనం
గట్టిగా ముదురు పాకం పడతాం కదా, ఆ పాకం కూడా రాకూడదు. మీరు చేత్తో పట్టుకొని చూస్తే కాస్త మెత్తగా ఉండాలి, ప్లస్ ఉండలాగా రావాలి. అలా రావాలండి పాకం. అలా వస్తే మీకు అరిసెలకి కరెక్ట్ పాకం వచ్చినట్లు. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1½ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను. దీంట్లోనే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను కూడా వేస్తున్నానండి. కొంతమంది నువ్వులు వేసుకోవడానికి ఇష్టపడరు. నువ్వులు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది కాస్త ఎక్కువ నువ్వులు వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారండి. అది మీ ఇష్టం. దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసాను నెయ్యిని. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పాకంలో ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి. పిండి మొత్తాన్ని ఒకటేసారి వేయకండి, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. అలాగే ఈ అరిసెలు చేయడానికి ఒక 2 మనుషులు ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళే చేయడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకే అర్థమవుతుందండి ఇంకాస్త పిండి పడుతుందా లేదా, ఇది సరిపోతుందా అని. అలా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు చూడండి, నేను పిండి మొత్తం కలిపేసుకున్నాను. ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మీరు చేతితోటి కొద్దిగా తీసుకొని ఇలా ఉండ చేస్తే ఉండలాగా రావాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా కలిపేయొద్దు, మీకు అరిసెలు పగిలినట్టు అయిపోతాయి. ఆరేటప్పటికే ఇంకాస్త గట్టిగా అయిపోతుంది పిండి. అందుకని ఇలా కలుపుకొని ఈ పిండి ఆరకుండా ఉండడం కోసం నేను పైన ఆయిల్ని పోసుకుంటున్నానండి. మీరు కావాలంటే నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పెట్టుకుంటే మీకు పైన పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది. అరిసెలన్నీ కంప్లీట్ అయిన దాకా మీకు ఇలానే ఉంటుంది పిండి. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని సపరేట్ గా తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకోండి. ఈ గిన్నెకి మూత పెట్టేయండి పిండి ఆరకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరిసెలు చేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పాకంలో వేసి కలిపేసిన తర్వాత పిండి అనేది నాకు ఇంత మిగిలిందండి. ఈ పిండితోటి మనం చెక్కలు కానీ కొబ్బరి బూరెలు కానీ ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా ఆయిల్ కవర్లు కానీ లేదా ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి అరిసెల పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా అరిసెల్లాగా ఒత్తేసుకోండి. చూడండి అరిసె ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. మీకు అరిసె చివరలను కూడా ఎక్కడ పగలకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా. ఇలా చేసుకున్న ఈ అరిసెని ఈ విధంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇప్పుడు ఈ అరిసెని పక్కన పెట్టేసి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత కొద్దిగా వేసి చూస్తున్నాను. చూడండి, కొద్దిగా పిండిని వేసిన తర్వాత మీకు నిదానంగా పైకి వస్తుంది కదా. ఇలా వస్తే ఆయిల్ బాగా కాగిందని, అంటే కరెక్ట్ గా కాగిందని అండి. ఇలా కాగిన తర్వాత మనం చేసుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయి అరిసెలు. ఫ్లేమ్ ని మటుకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. కొంతమంది ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా కూడా వేయించుకుంటారు. అది మీ ఇష్టం అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి. అలా అని మరి మాడిపోయేటట్టు చేయమాకండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న అరిసెని ఇలా అరిసెల పీట మీద వేసి లైట్గా ప్రెస్ చేయండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా మీకు కిందికి వచ్చేస్తుంది. అలా అని మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మీకు చెక్కల్లాగా గట్టిగా అయిపోతాయండి అరిసెలు. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న అరిసెని తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అరిసెల పీట లేకపోతే ఇలా 2 గరిటెల మధ్య అరిసెని పెట్టి గట్టిగా ఆయిల్లోనే ప్రెస్ చేసేయండి, సరిపోతుంది. అలాగే ఇలా చేసుకున్న అరిసెల్ని ఒకదానిపైన ఒకటి వేయమాకండి. ఇలా వేయడం వల్ల మీకు ఈ వేడి మీద అరిసెలు ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అందుకని విడివిడిగా పెట్టుకోండి. ఏదైనా న్యూస్ పేపర్ పైన విడివిడిగా వేసేసుకున్నారంటే ఒకదానికొకటి అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకున్న అరిసెలు బాగా ఆరిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. 20 రోజుల పైనే నిలువ ఉంటాయి. అలాగే ఈ అరిసెలు వేడి మీద కాస్త క్రిస్పీగా ఉన్నట్టు ఉంటాయండి. ఆరే కొద్దీ చాలా మెత్తగా ఉంటాయి. ఈ అరిసెలపై మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ సంక్రాంతికి అరిసెలు చేయడం రాని వాళ్ళు కూడా ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు రెండవ రెసిపీగా మురుకులు చేసి చూపిస్తాను. మంచి క్రిస్పీగా గుల్లగా బాగా రావాలి అంటే ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మురుకుల కోసం ఫస్ట్ నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయితే మనకి మురుకులకి కానీ అరిసెలకు కానీ ఏ పిండి వంటలకైనా సరే బాగుంటాయండి. ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం లేవనుకోండి, మనకి మొలగొలుకులు, లావు బియ్యం, దొడ్డు బియ్యం అని దొరుకుతాయి కదా, ఆ బియ్యం అయితే బాగుంటాయి. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే సోనా మసూర, జీలకర్ర మసూర, కర్నూలు రైస్ ఇలాంటివి దొరుకుతుంటాయి కదా, ఆ రైస్ పిండి వంటలకి అంత బాగుండవండి. అంటే సరిగా రావు పిండి వంటలు. అలాగే ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చేస్తాయండి. అందుకని రేషన్ బియ్యం ఉంటే కంపల్సరీ రేషన్ బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ తీసుకోండి.
ఈ బియ్యంలో తగినన్ని నీళ్లు పోసేసి నీట్గా 5-6 సార్లన్నా నీట్గా కడగండి. ఎందుకంటే మనకి రేషన్ బియ్యంలో కొద్దిగా దుమ్ము అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేయండి. కడిగేసిన తర్వాత ఈ బియ్యాన్ని ఇలా పొడి క్లాత్ పైన వేసి బాగా ఆరనివ్వండి. బియ్యం అనేది పూర్తిగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 2-3 గంటలు నేను ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాను. బియ్యం పూర్తిగా ఆరిపోయాయి చూడండి. ఇలా బాగా తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఈ బియ్యంలో నుంచి 1 కేజీ బియ్యాన్ని సపరేట్ చేసుకుంటున్నానండి. నేను 2 కేజీల బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఆ బియ్యంలో నుంచి 1 కేజీ బియ్యాన్ని సపరేట్ చేసుకుంటున్నానండి. అంటే మురుకుల్ని 1 కేజీ బియ్యంతో చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసి ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో 150 గ్రాముల దాకా మినపప్పును వేసుకొని వేయించుకుంటున్నానండి. కేజీ బియ్యానికి 150 గ్రాముల మినపప్పు వేసుకున్నాను. ఈ మినపప్పును కూడా బాగా వేయించేయకూడదండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోని పెట్టి దోరగా వేయించండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారనుకోండి పప్పు పైన మీకు కలర్ వచ్చేస్తుంది, లోపల వైపు సరిగా వేగదు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, చక్కగా వేగుతాయి. ఇప్పుడు చూడండి, మినపప్పు బాగా వేగాయండి. బాగా వేగాయి అంటే మీకు స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, మీకు బాగా వేగాయి లేదా అని. ఇలా వేగిన తర్వాత ఈ మినపప్పుని మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఈ బియ్యంలో వేసుకోండి. దీంట్లోనే పచ్చిశనగపప్పు మీరు 100 గ్రాముల దాకా వేసుకోవచ్చండి. నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. పచ్చిశనగపప్పు వేయించలేదండి, పచ్చివే వేశాను. మామూలుగా అయితే కేజీ బియ్యానికి మినపప్పు పచ్చిశనగపప్పు కలిపి 1/2 కేజీ దాకా వేసుకోవచ్చు. నేను కొద్దిగా మినపప్పు ఎక్కువ వేసుకున్నాను, పచ్చిశనగపప్పు కొంచెం తగ్గించుకున్నాను. దాన్ని బట్టి మీకు ఎంత కావాలో వేసుకోవచ్చు. అలాగే దీంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా నేను వాము కూడా వేస్తున్నానండి. వాము డైరెక్ట్గా నేను బియ్యంలోనే వేసేసి మిల్లుకిచ్చి పట్టించేస్తున్నాను. ఇలా వామును కూడా బియ్యంలో కలిపి మిల్లుకిచ్చి పట్టించేసారనుకోండి మీకు ఎక్కడ వాము వేసిన ఫీలింగే ఉండదు. పిల్లలు చక్కగా తినేస్తారు. కొంతమంది పిల్లలు ఆ వాము ఉండడం వల్ల మురుకులు సరిగ్గా తినరు కదా. మీకు ఇలా వద్దు అనుకుంటే వాముని డైరెక్ట్గా పిండిలో వేసుకొని అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒకసారి కలిపేసి నేను మిల్లుకిచ్చి మెత్తటి పౌడర్ లాగా పట్టించేస్తానండి. మీకు మిల్లుకు వద్దనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటే మిల్లుకిచ్చి పట్టించాను కాబట్టి నేను జల్లించాల్సిన అవసరం లేదండి. మెత్తగా పట్టించేశారు నాకు. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న ఈ పిండిని మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా వెడల్పాటి బేసన్ని తీసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే పిండిలో నేను 1 టీ గ్లాస్ నువ్వులు వేసుకుంటున్నానండి. తెల్ల నువ్వులే వేసుకుంటున్నాను. కొంతమంది నల్ల నువ్వులు వేసుకోవచ్చా అంటారు. మీ ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి. మీకు ఇష్టం లేకపోతే నువ్వులు స్కిప్ చేసేయచ్చు. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసానండి. నాకు కరెక్ట్గా సరిపోయింది సాల్ట్. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే కారం కూడా నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు వీటిలన్నింటినీ ఈ పిండిలో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మురుకులు అనేవి బాగా గుల్లగా క్రిస్పీగా రావడం కోసం వేడి వేడి నూనెని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని కలుపుకోండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేతితోటి నిదానంగా కలపండి. ఒకవేళ మీకు నూనె వద్దనుకోండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్నపూస ఉంటుంది కదా, ఆ వెన్నపూస వేసుకున్నా కానీ బాగా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయండి. లేదు అంటే బటర్నైనా వాడుకోవచ్చు. అమూల్ బటర్ ఇలాంటిది ఉంటుంది కదా, ఆ బటర్నైనా వేసుకోవచ్చు. ఈ నూనె అనేది పిండిలో పూర్తిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా చేతితో రబ్ చేసినట్టు చేస్తూ కలపండి, బాగా కలిసిపోతుంది. చూడండి, పిండి బాగా కలిసిపోయింది. ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసింది అనుకోండి, మీకు ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తే ముద్దలాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోయకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఈ నీళ్లు కూడా కాచి చల్లార్చుకున్న నీళ్లు పోసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా కలిపేసుకున్నారనుకోండి పిండిని, మీకు గిద్దల్లో వేసినప్పుడు కింద దిగడానికి అంటే మురుకుల గిద్దల్లో నుంచి ఆయిల్లో పడడానికి కాస్త కష్టంగా అనిపిస్తుందండి. గట్టిగా ఒత్తాల్సి ఉంటుంది. అందుకని కొంచెం మరీ ఎక్కువ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా కాస్త ఈ విధంగా వచ్చేటట్లు కలుపుకోండి. అలా అని మరీ ఎక్కువ నీళ్లు పోసేసి కాస్త లూజ్గా కలిపేశారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి మురుకులు. అందుకని చూసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల గిద్దలకి
కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి లోపల వైపు. ఒకసారి అప్లై చేస్తే చాలండి ఆయిల్. మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోపల పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గిద్దల్లో పెట్టుకోండి. నేను ఇక్కడ గన్ షేప్లో ఉన్న మురుకుల గిద్దలు వాడుతున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే అవి తీసుకోండి. ఇలా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ మురుకుల గిద్దల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిందా లేదా అని కొద్దిగా పిండిని ఇలా వేసి చెక్ చేయండి. చూడండి, పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వస్తే ఆయిల్ కరెక్ట్గా కాగిందనండి. ఇలా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని ఈ విధంగా మురుకుల్లాగా ఒత్తేసుకోండి. నేను ఒకటేసారి డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఒత్తేస్తున్నానండి. మీకు ఇలా వద్దు అనుకుంటే ఏదైనా తడి గుడ్డ పైన చిన్న చిన్న మురుకుల్లాగా వేసుకొని అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఒకటేసారి ఆయిల్లోనే చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న బాండిల్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుల్గా పోయొద్దండి, హాఫ్ వరకే పోసుకోండి. మీరు ఆయిల్ ఫుల్గా పోసారనుకోండి, మనం మురుకులు వేసిన వెంటనే బాగా పైకి పొంగుతూ వస్తుంది ఆయిల్, మొత్తం ఆయిల్ కింద పోతుందండి. అందుకని హాఫ్ వరకే ఆయిల్ పోసుకోండి, సరిపోతుంది. అలాగే మురుకులు వేసిన వెంటనే తిప్పకండి. ఆల్మోస్ట్ మీకు నొరగ మొత్తం కొద్దిగా తగ్గుతుంది కదా, అలా తగ్గిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. అప్పుడు బాగా కాలు ఉంటుంది ఒక సైడు. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. నొరగ మొత్తం తగ్గిపోయింది అనుకోండి, మీకు మురుకులు అనేవి బాగా కాలేయని అర్థం అండి. ఇప్పుడు చూడండి, లైట్గా కలర్ మారి నొరగ మొత్తం ఆగిపోయింది కదా, ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి వెంటనే తీసేసేయండి. తీసేసి ఏదైనా హోల్స్ ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ ఉంటే దాంట్లో వేసుకోండి. మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఇలా మురుకుల్లాగా ఆయిల్లో వేసి వత్తుకోండి. మరి చూసారు కదండి, కరకరలాడే మురుకులు మంచి గుల్లగా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవచ్చో నేను చూపించిన ఈ ప్రాసెస్లో మినపప్పు శనగపప్పును వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. నేను ఒకసారి చేతితో తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు మూడవ రెసిపీగా చెక్కలు చేసి చూపిస్తాను. ఈ చెక్కలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారండి. నేను ఇక్కడ సగ్గుబియ్యం వేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. ఈ చెక్కలు చేసుకోవడానికి నేను ఆల్రెడీ 1/2 kg బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి మరబట్టించేసానండి. ఇలా మరబట్టించిన పిండి ఇది. ఒకవేళ మీరు మరబట్టించుకోలేమనుకుంటే బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి మెత్తగా జల్లించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్య పిండిని పక్కన పెట్టేసి ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. నేను ఒక 3 వేస్తున్నానండి పచ్చిమిర్చి. దీంట్లో మళ్ళీ కారం వెయ్యను. మీరు ఎంత కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇంత సైజు అల్లాన్ని ఒక 1 ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ అల్లాన్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 10 లేదా 12 దాకా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బియ్య పిండిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో ఈ సాల్ట్ అనేది కలిసిపోయేటట్లు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేడి నూనెను పోసి కలుపుకోండి. నేను ఇక్కడ నూనె పోస్తున్నానండి. మీరు కావాలంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వెన్న ఉంటుంది కదా, ఆ వెన్ననైనా వేసుకోవచ్చు అండి. ఇలా డాల్డాని కానీ వెన్నని కానీ బటర్ని కానీ లేదా ఆయిల్ని కానీ వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే చెక్కలు అనేవి మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వేడి నూనెను కూడా వేసిన తర్వాత చేతితోటి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలపండి. నూనె అనేది పిండిలో బాగా కలిసిపోవాలి, అలా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని నేను బాగా కలిపేశానండి. ఇలా చేతితోటి ఒత్తి చూస్తే మీకు ముద్దలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే నూనె పిండిలో బాగా కలిసిందని అర్థం. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే తినేటప్పుడు చెక్కల్లో అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని ఒక 2 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ పెసరపప్పు వేసుకుంటున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి శనగపప్పునైనా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని కూడా ఒక 4 గంటల ముందు నీళ్ళల్లో వేసి నానబెట్టానండి. ఇలా బాగా నానిన సగ్గుబియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యం సరిగా నానలేదు అంటే మీరు ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయండి, అందుకని బాగా నానబెట్టి తీసుకోండి. దీంట్లోనే 3 లేదా 4 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల చెక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి మీ దగ్గర, ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకొని
ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, లేదా కారం అయినా సరే కొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ ఒకసారి పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత కొద్దిగా పిండిని అరచేతిలో వేసుకొని టేస్ట్ చూడండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అని, సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. అలాగే పెసరపప్పు సగ్గుబియ్యం కూడా ఇంకొంచెం వేసుకోవచ్చండి మీకు కావాలంటే. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చన్నీళ్ళు పోసుకోవద్దండి, మనకి చెక్కలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు పోసుకొని కలుపుకోండి. నీళ్ళు మొత్తం ఒకటేసారి పోయకుండా కొంచెం పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. చూసారా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. మరి గట్టిగాను కలుపుకోవద్దు, అలా అని మరి ఎక్కువ లూజ్గాను కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకొని ఇలా ఒక సైడ్కి పెట్టేసి కొద్దిగా తీసుకొని చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోండి. ఇలా కొన్ని ఉండలు చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి చెక్కలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా కొన్ని చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి, నేను కొన్ని ఉండలు చేసి పెట్టేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పిండి తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఈ గిన్నెకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాంటి కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా రాయండి. ఒకసారి రాస్తే సరిపోతుందండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అంటే మనకి చెక్కలు అనేవి విడిపోకుండా రావడం కోసం ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ పైన ఈ ఉండల్ని ఈ విధంగా కొద్దిగా దూరంగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎన్ని చెక్కలైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, పెద్ద శ్రమ అనిపించదు మనకి. ఇలా మీకు ఎన్ని వీలైతే అన్ని ఉండలు పెట్టుకొని పైన ఇంకొక కవర్ పెట్టేయండి. ఇలా ఇంకొక కవర్ వేసిన తర్వాత మనకి ఇంట్లో అడుగు చదరంగా ఉన్న గిన్నెలు కానీ లేదా టిఫిన్ బాక్సులు కానీ ఏవైనా సరే తీసుకొని ఈ విధంగా నొక్కండి. మరి గట్టిగా ప్రెస్ చేయమాకండి, చెక్కలు అనేవి మరీ పల్చగా అయిపోతాయి. అప్పుడు కవర్ నుంచి సరిగా రావండి, ఊడి రావు. అందుకని మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా అన్ని ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఇలా అన్ని చేసుకున్న తర్వాత ఈ పైన కవర్ తీసేసి ఈ విధంగా తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి చెక్కలు. ఇలా మీకు వీలైనన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి. పిండి వేసిన వెంటనే ఇలా పైకి వచ్చింది కదా, ఈ విధంగా వస్తే ఆయిల్ బాగా కాగిందని. ఇలా కాగిన తర్వాత కొన్ని చెక్కలు వేసుకొని వేయించుకోండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి. ఇలా చెక్కలు వేసిన వెంటనే తిప్పకుండా 1-2 నిమిషాలు ఆగి తిప్పుతూ వేయించండి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత తీసేసేయండి. ఇవి వేగాయి అని మీకు ఎలా తెలుస్తుందంటే, ఆయిల్ ఫస్ట్ నొరగ వచ్చింది కదా వేసిన వెంటనే, ఆ నొరగ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఆ నొరగ తగ్గి ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి తీసేసేయండి. ఆయిల్లో నుంచి తీసిన తర్వాత కూడా మీకు ఈ చెక్కలు అనేవి కొద్దిగా కలర్ మారుతాయి. అందుకని ఈ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి. సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. మరి చూసారు కదా, కరకరలాడే చెక్కలు సగ్గుబియ్యం పెసరపప్పు వేసి ఎలా చేసుకోవచ్చో. రెగ్యులర్గా మనం పచ్చిశనగపప్పు వేసి చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ పండగకి తప్పకుండా చేసుకోండి మీరు కూడా. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా బూందీ లడ్డు చేసి చూపిస్తాను. సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తారండి. ఈ బూందీ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ 1 కప్పు శనగపిండిని తీసుకొని జల్లించుకుంటున్నానండి. మీరు షాప్లో తెచ్చిన శనగపిండి అనుకోండి, కంపల్సరీ జల్లించండి. నేను షాప్లో కొన్నదే వాడుతున్నాను, అందుకనే జల్లిస్తున్నాను. అదే మీరు పచ్చి శనగపప్పు మిల్లుకి ఇచ్చి పట్టించుకున్నారనుకోండి, అది జల్లించాల్సిన అవసరం లేదు, మెత్తగానే వస్తుంది. షాప్లోదైతే ఈ విధంగా జల్లించుకోండి. ఇప్పుడు చూడండి, మొత్తం జల్లించిన తర్వాత ఇలా నూకగా వస్తుందండి. ఇది ఉండడం వల్ల బూందీ అనేది మనకి పర్ఫెక్ట్గా పడదు, అందుకని జల్లించుకుంటే మంచిది. జల్లించుకున్న తర్వాత చూడండి శనగపిండి ఎంత మెత్తగా వచ్చిందో. ఈ విధంగా వస్తే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా జల్లించుకున్న ఈ పిండిలో ఇప్పుడు 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా 1 చిటికెడే వేయాలండి, ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది బూందీ మొత్తం. దీంట్లోనే 1 చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ స్వీట్ అనేది వెగటుగా లేకుండా ఉంటుంది. 1 చిటికెడే వేయండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు వీటిని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. నీళ్లు ఒకటేసారి పోయకుండా ఫస్ట్ కొద్దిగా పోసి మొత్తం కలిపేసి మళ్ళీ కొద్దిగా పోసి కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఉండలు అనేవే లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోండి.
ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజ్గా లేకుండా అలా అని మరి ఎక్కువ చిక్కగాను లేకుండా ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా కాగనివ్వండి. కాగిందా లేదా అని కొద్దిగా ఇలా పిండిని వేసి చూస్తే వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వస్తే బాగా కాగిందని. ఇలా కాగిన తర్వాత ఇలాంటి బూందీ గరిటెలో ఈ విధంగా పోసుకోండి. కొద్దిగా పోసుకొని వేయించుకోవాలండి. మరి ఎక్కువ పోసేసారనుకోండి ఆయిల్కి మరి ఎక్కువ బూందీ అయిపోయి సరిగా వేగవు. అందుకని ఇలా కొంచెం పోసుకొని వేయించుకోండి. అలాగే ఈ బూందీ గరిటెని కూడా మరీ కిందికి పెట్టకుండా అలా అని మరీ పైకి పెట్టకుండా మీడియంగా ఉండేటట్లు పెట్టండి. బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది మీకు. బూందీ గరిటె అనేది మరీ పైకి పెట్టేశారనుకోండి తోకల్లాగా అయిపోతుందండి. బూందీ మొత్తం తోకలుగా వస్తుంది. అలా అని మరీ కిందికి పెట్టేశారనుకోండి గరిటె అనేది వేడెక్కి బూందీ సరిగా పడదు. అందుకని మీడియంగా పెట్టుకొని బూందీ వేసుకోండి. ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక కొన్ని సెకండ్స్ పాటు ఇలా తిప్పుతూ వేయించుకోండి. మనకి బూందీలాగా అంటే కారపు బూందీలాగా బాగా క్రిస్పీగా రాకూడదండి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడే తీసేసేయాలి. ఇప్పుడు చూడండి కొన్ని సెకండ్స్ పాటు వేయిస్తే మీకు ఈ విధంగా లైట్గా కలర్ మారింది కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఒకటి పట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది. మరి మెత్తగాను ఉండకూడదు బూందీ అనేది, అలా అని మరీ క్రిస్పీగాను ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. అలా వేగితే సరిపోతుంది. అలా వేగిన తర్వాత వెంటనే ఆయిల్లో నుంచి బూందీ మొత్తాన్ని తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఆయిల్లో ఇలా బూందీలాగా వేసుకొని తీసుకోండి. ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా బూందీ ఇలా గడ్డలుగా అనిపించింది అనుకోండి, దాన్ని ఇలా విడదీసేసేయండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 గుప్పెళ్ళు బూందీని మిక్సీ జార్లో వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బూందీని మిగతా బూందీలో వేసి మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన బూందీని మిగతా బూందీలో వేసి కలపడం వల్ల మీరు లడ్డూలు చుట్టుకునేటప్పుడు బాగా వస్తాయండి లడ్డూలు అనేవి. ఇలా మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా పోపు గరిటెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి నెయ్యిని పూర్తిగా కరగనివ్వండి. నెయ్యి కరిగిన తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పులు వేసుకొని ఈ జీడిపప్పును కూడా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేయండి. దీంట్లోనే ఎండు ద్రాక్షను కూడా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకుని ఈ విధంగా వేయించేసి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి నెయ్యిని కూడా పక్కన పెట్టేయండి. నెయ్యి మనం లాస్ట్లో లడ్డూలు చుట్టుకునేటప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు పాకం కోసం బాండిల్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర 3/4 కప్పు నీళ్లు పోసుకొని ఇలా కలుపుతూ చక్కెరని పూర్తిగా కరగనిచ్చి పాకం రానివ్వండి. 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు పాకం వచ్చిందండి. పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి. ఇలా వేళ్లతో పట్టుకొని చూస్తే మీకు తీగ పాకం రావాలి. ఇలా పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత కొద్దిగా నెయ్యి మిగిలింది కదా, ఆ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఇలా నలిపి వేసేసుకోండి. ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోతుంది మీకు. జస్ట్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటు ఎక్కువైపోయి లడ్డు టేస్ట్ మారిపోతుంది. అందుకని కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫస్ట్ మీకు కాస్త లూజ్గా అనిపించినట్లు ఉంటుందండి. బూందీ అనేది షుగర్ సిరప్ని బాగా పీల్ చేసుకొని మీకు గట్టి పడుతుంది. ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. యాలకుల్లో నేను చక్కెర వేసి గ్రైండ్ చేశానండి, అందుకని మీకు తెల్లగా అనిపిస్తుంది. యాలకుల పొడి కూడా వేసి బాగా కలిపేయాలి. ఇలా కలుపుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా, దగ్గర పడుతూ వస్తుంది అంటే గట్టి పడుతూ వస్తుంది. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేయండి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా చక్కెర పాకాన్ని మొత్తం బూందీ పీల్చేసుకొని ఉంటుందండి. ఇలా వచ్చిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోండి. లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత బాగా సెట్ అయిపోతాయండి. అంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, గట్టి పడిపోతుంది. ఒకవేళ మీకు లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా డ్రైగా అవుతుంది అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు బాండిల్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి లైట్గా వేడి చేసి లడ్డూలు చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో లడ్డూలు. మీరు ఫస్ట్ టైం లడ్డూలు చేసుకోవాలి అంటే కంగారు పడకుండా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ను ఉపయోగించి తక్కువ క్వాంటిటీలో ఒకసారి లడ్డూలు చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మరి చూసారు కదా, సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే 4 రకాల పిండి వంటల్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.